ఒంగోలు టీడీపీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ నామినేషన్ దాఖలు చేశారు. జనార్దన్ నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కార్యకర్తలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలులో టీడీపీ విజయం సాధిస్తుందని జనార్దన్ ధీమా వ్యక్తం చేశారు. ఒంగోలులో వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని, రాష్ట్రానికి రాజధాని నిర్మించలేదని విమర్శించారు. ఈసారి ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. పంపడానికి వాళ్ళంతా కూడా కంకణం కట్టుకోనున్నారు. ఇవాళ వచ్చిన ఆడవాళ్ళు కానీ ఎంతోమంది ప్రజలు కానీ ఈరోజంతా కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ఈరోజు ఇంత ఎండలో కూడా వాళ్ళంతా కూడా మాతో పాటు నడిచి ఇంత దూరం వచ్చారంటే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అందరి తరపున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో తప్పకుండా కూడా ఏదైతే ఈ ఒంగోలులో ఆగిన అభివృద్ధిని దాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా మనం చేసిన 75%, 80% కంప్లీట్ అయ్యి ఈరోజు అవి అన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. ఏదైతే తాగునీరు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది మా ఉద్దేశం. ఆ మంచినీళ్ళది దగ్గర 80% తీసుకొస్తే దాన్ని 5 సంవత్సరాల్లో చేయలేకపోయారు. మేము రేపు ప్రభుత్వం రాగానే 6 నెలల లోపలే అది కంప్లీట్ చేసి మొత్తానికి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ప్రజలకి ఇంకా ఒంగోలులో తాగునీరు సమస్య లేకుండా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.